ఒక ఊరిలో చిన్న పిచ్చుక ఉంది. దాని పేరు చూచూ పిచ్చుక. అది ప్రతిరోజు ఉదయం ఎగురుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా పువ్వులను చూస్తూ ఉంటుంది. ఒకరోజు చూచూ పిచ్చుకకు కరియా అనే ఆవు కనిపిస్తుంది. అది ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ కనిపిస్తుంది. అప్పుడు చూచూ పిచ్చుకకు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు కరియా అనే ఆవు నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిని అని ఏడుస్తూ చెబుతుంది. అప్పుడు చూచూ బాధపడకు మిత్రమా, నేను నీతో స్నేహం చేస్తాను అని చెబుతుంది. ఇద్దరు అడవిలోకి వెళ్ళి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. స్నేహంగా అనుభవాలను పంచుకుంటారు. అలాగే చూచూ పిచ్చుక తరువాత రోజు కూడా అదేలాగా ఉదయం ఎగురుతూ కొత్త పువ్వులు, కొత్త విషయాలను తెలుసుకుంటుంది. కొత్త రకాల పక్షులు చూసింది. కరియా ఆవు కూడా చూచూ పిచ్చుకతో కలిసి అడవికి వెళుతుంది. కొత్త మార్గాలను అన్వేషించసాగాయి. వాళ్ళిద్దరికీ దాహం వేస్తుంది. అక్కడ దగ్గరలో ఉన్న కుండలో నీళ్లు త్రాగి ఆ నీరులోకి చూసి వారి కళ్ళతో ప్రతిబింబం ఎలా మారుతుందో గమనించారు. ఆ రోజున వాళ్ళిద్దరికీ స్నేహం మరియు స్వచ్ఛత యొక్క విలువలను తెలుసుకున్నారు. వాళ్ళిద్దరూ అప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. అందరూ అభిషాట్స్ ఆల్రౌండర్స్ కి సబ్స్క్రైబ్ చేసి